changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం కదండి. ఈ దినము ఇర్మియా గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు చదవగలిగినట్లయితే, ఆ దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టింతును, ఆ దినములలో యూదాకు రక్షణ, ఇశ్రాయేలుకు విమోచన కలుగును అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. దావీదునకు నీతి చిగురు ఏంటి? ఈ నీతి చిగురు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ నీతి చిగురుగా ఉండినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు ఎదిగి అంకురము మొలుచును అని లేఖనము సెలవిచ్చుచుంటుండగా, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడాన్ని బట్టి నీతి చిగురుగా, ఆయన నీతికి చిహ్నంగా, ఆయన రాజ్యంలో నీతి ఉంటుంది కనుక నీతి యొక్క వేరును, నీతి అనే చిగురును మనము ఇర్మియా గ్రంథంలో గమనిస్తుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిజమైనవని, రుజువుపరచబడి ఉన్నవన్నీ విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమైంటున్నాం. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో నూతన నిబంధన అనే వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడాన్ని బట్టి వీళ్ళందరితో ఆయన ఒక క్రొత్త నిబంధన చేసినట్లుగా, మునుపెన్నడూ లేని ఒక క్రొత్త నిబంధనను ప్రజల జీవితాల్లో ఆయన నిలబెట్టడానికి, ప్రజల జీవితాల్లో ఆయన వాగ్దానాలను నిరూపించడానికి ఈ లోకానికి నూతన నిబంధన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. మొట్టమొదటిది నీతి అనే చిగురుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తే, దావీదు వంశమందు, దావీదు కుమారుడిగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటను లేఖనాల్లో మనం గమనిస్తున్నాం నీతి అనే చిగురు ద్వారా. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే క్రొత్త నిబంధనను నేను మీతో చేయుచున్నాను. అదేంటి అనంటే, మునుపెన్నడూ లేని విధముగా ఎవరిని శిక్షించకుండా రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఒక క్రొత్త నిబంధన రక్తాన్ని చిందించి సంధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా, అనగా రోషం కలిగిన ప్రాణం పెట్టే గొర్రెల కాపరిగా మనం గమనిస్తున్నాం. 23వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, చాలామంది ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కాపరులు వచ్చి దేవుని గొర్రెలను శ్రమ పెట్టేవారికి, లేదా దేవుని గొర్రెలను హింస పెట్టేవారికి శ్రమ కలుగుతుంది అనే మాటలను మనం గమనిస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెల కాపరిగా, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే ఒక కాపరిగా మనం గమనిస్తున్నాం. అదే విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడుతూ, నేను గొర్రెల కాపరిని, నా ద్వారా తప్ప మరి ఎవరుడును తండ్రి వద్దకు రాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఇర్మియా గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే, గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనంలో మెస్సీయాకి సంబంధించిన ఒక చక్కటి విడుదల, విమోచన వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. రాబోతున్నవాడు మెస్సీయగా వస్తాడని, యూదా ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన విమోచకుడుగాను, పున్నామ నరకం నుండి తప్పించేవాడుగాను, మనుషులను పాపము ద్వారా వచ్చే శాపమైన మరణం నుండి తప్పించి పరలోకానికి చేర్చడానికి లోకానికి వచ్చినట్టి గొప్ప దైవముగాను మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. ఆ రోజుల్లో చాలామంది మెస్సీయ వస్తాడని, తమ పాపముల నుంచి, అన్యాయపు, అక్రమపు ప్రభుత్వ పరిపాలన నుంచి విడిపిస్తాడని, ఆయన రాజ్యం చేస్తాడని, ఆ రాజ్యంలో మేమందరము స్వేచ్ఛగా సంతోషంగా ఉంటామని, ఇటువంటి అనాగరికుల లేదా ఇటువంటి వెట్టి చాకిరి పెట్టే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి అనేది చాలామంది యొక్క నమ్మకం ఆ దినాల్లో ఉండేది ప్రియులారా. ఆ నమ్మకాన్ని రుజువు చేయడానికి, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అట్టి నమ్మకం కలిగి ఉన్న బిడ్డలను విమోచించడానికి విమోచింపబోవాడు వస్తాడు అనే విషయాన్ని ఇక ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సీయగా ఆయన పంపబడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, చాలామంది నీవే క్రీస్తు అనబడిన మెస్సయ్యవు అని గుర్తించి, విశ్వసించి అనేకులకు తెలియచేసిన దాఖలాలు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే.
నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇర్మియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారనే విషయాలను మనం తెలుసుకున్నాం. ఒకటి, నీతి అనే చిగురుగా ఆయన నిక్షిప్తమై ఉన్నారు. రెండవది, క్రొత్త నిబంధనగా నిక్షిప్తమై ఉన్నారు. మూడవదిగా, గొర్రెలను కాపాడడానికి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన గొప్ప గొర్రెల కాపరిగా. నాలుగవదిగా, విమోచకుడిగా, మెస్సయ్యాగా ప్రజలను ప్రభుత్వాల నుంచి, అనగా నిస్వార్థమైన పరిశుద్ధులు ఉండే ఆ పరలోక రాజ్యంలోనికి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. దేవుడు ఇట్టి మాటలను మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు ఎందరినీ మాటలు వింటూ ఉన్నారు, వారి జీవితాల అద్భుతాలను మీరు జరిగించిన నాయన. ఈ లోకానికి నీతి అనే చిగురునుగా ప్రభు ఈ లోకానికి వచ్చి నీ అందు విశ్వాసం ఉంచేవారు కూడా అయ్యా ప్రభా దేవుని నీతి కలిగి బ్రతకాలనేదే నీ యొక్క ముఖ్య సారాంశమై ఉంటుండగా అట్టి కృపను దయచేయండి తండ్రి. నిబంధన సంబంధమైన రక్తాన్ని చిందించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నావు కనుక నీకు వందనాలు ప్రభా. అట్టి రక్తంలో కడగబడని వారికి ప్రభా గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నూతన నిబంధన సంబంధము రక్తం ద్వారాను, గొర్రెల కాపరిగాను, నాయన విమోచకుడుగాను, మెస్సయ్యగాను మీరు పిలువబడి మా కొరకు అనేక గొప్ప కార్యాలు మీరు చేసినందులకై వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులను ప్రభు మీరు ప్రేమించి వారికి కావలసిన ప్రతివిని, ప్రతి మేలును మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing